రాత్రి ఎర్లీగా పడుకొని మార్నింగ్ ఎర్లీ లేస్తే ఎంత బాగుంటది కదా. ఇప్పుడే మధ్యాహ్నం 12 అవుతుంది. ఏంటో చేస్తే బాగుంటది అంటున్నా, నేను చేస్తున్నాను చెప్పలేదు నీకు. రాత్రి ఎప్పుడు వచ్చావు ఇంటికి? లిమాన్ 3:30కి వచ్చారా? బాగుపడరా? నీకు సిగ్గు లేదా? రాత్రి 3:30కి వస్తావు ఇంటికి నువ్వు? నువ్వేదో పెద్ద టైంకి వచ్చాడు, నువ్వు 3:15 వచ్చావు. మధ్య ఎంత తేడా ఉంది? పావు గంట. ఒక పావు గంట చాలు రా ఒక క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి. పావు గంట క్యారెక్టర్ డిసైడ్ చేస్తారా? అలా డిసైడ్ చేస్తారా? నువ్వు రాత్రి 3:30కి వస్తున్నావా? వస్తున్నా. పక్కన మేడం మీద ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. అమ్మాయి నువ్వు చూసావా? చూసా. అది నీ క్యారెక్టర్, నేను చూడదు అమ్మాయిని. సరే వెళ్ళి సీరియల్ తీసుకొని రా. ఏంటి తెచ్చేది? జోబులో చిల్లు గవ్వకూడలేదు. ఇప్పుడు చిల్లు కావాలి డైలాగ్ తప్ప ఏం ఉండదు. దిగో. ఏంటిది? గవ్వలో విజయవాడలో ఉన్నాను. ఏప్రిల్ ఫుల్. ఏప్రిల్ కాదే. అయితే బిలిటెడ్ ఏప్రిల్ ఫుల్. అదేంటి? మరి హ్యాపీ బర్త్డే ఎలా చెప్పుకుంటారా? బిలిటెడ్ ఇదే అంతే. రెంట్ ఇవ్వాలి సార్, మీకు తెలుసుగా రెంట్ అడగకూడదు. అందుకే నేను అడగకుండా వాట్సాప్ చేసా చూడు. రెంట్ కాదు అంతే కదా. మీ గూగుల్ పే ఉందా? ఉంది. అరే మావాడికి లేదే. ఫోన్ పే ఉందా? ఉంది. అది నాకు లేదే. నా బ్యాంక్ డీటెయిల్స్ చెప్తా, ట్రాన్స్ఫర్ చేయండి నాకు. సార్ మా సర్వర్ ఇప్పుడు అప్పులో ఉంటుంది సార్. అదేంటి ఎవరిదాన్ని డౌన్ లో ఉంటుంది కదా? మేము అప్పుల్లో ఉంటాం, అందుకే ఇప్పుడు అప్పులో ఉంటుంది. మా నాన్నగారు స్టేషన్ లో ఉన్నారు సార్. స్టేషన్ లో ఉన్నారా? ఏమైందిరా? మా నాన్నగారు కానిస్టేబుల్ సార్. కానిస్టేబుల్ స్టేషన్ లో ఎక్కడ ఉంటారు? చంపుతా మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వండి. అన్నకి ఈ చెక్ పట్టుకెళ్ళండి సార్. మరి ఇది బౌన్స్ అయితే? ఆమె నమ్మకం లేదా? కౌంట్ చూడండి, బౌన్స్ అయిందా? కాలా? మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అమ్మాయిని చూస్తుంటే ఆ అమ్మాయి పెళ్లిడికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే మంచి నమ్మకస్తుని చూసి పెళ్లి చేయాలి రంగా. చిన్నగున్నప్పటి నుంచి మీ దగ్గరే పెరగాను, నాకన్నా నమ్మకస్తుడు ఎవరు దొరుకుతారని. ఏదో అన్నావు మాట్లాడో ఏంటది? నమ్మకస్తుని ఇచ్చే పెళ్లి చేయండి సార్. హలో, ఆ మా అమ్మాయి పెళ్లిడికి వచ్చిందండి, మంచి సంబంధం చూడండి. దుబాయ్ సంబంధం అయితేనే ఖాయం చేసుకుంటా. ఏంటి ఊర్లో ఏముందా? 100 ఎకరాల కొబ్బరి దట్లు, దేవాలయాలు అన్ని ఉన్నాయి మన దగ్గర. అవన్నీ ఎక్కడ ఉన్నాయి గారు మీ దగ్గర? అరే ఊర్లో ఏమున్నాయని అడిగాడు, ఊర్లో ఉన్నామని చెప్పా. తప్పేంటి? అదిగొచ్చారా? లేదు రాత్రి బస్కొచ్చా. నేను పక్కన ఉంటాను సార్. ఆ రండి. పక్కన అద్దుకుంటాను సార్. మీరు కొత్తగా వచ్చారు కదా. అవును. టీ గానీ కాఫీ గానీ పాలపొడి గానీ ముద్దు మాకు కావాలి, అందుకు వచ్చాను సార్. ఎవరు నువ్వు? ఏం చేస్తావు ఇక్కడ? నేను డాక్టర్ని సార్. నీ అవతారం ఈ డాక్టర్ నమ్మను నేను. మీరు నమ్మరా? ఇది చూడండి. ఏం రాసా ఏం అర్థం కావట్లేదు ఇక్కడ. మరి డాక్టర్ రైటింగ్ అర్థం అవుతుంది. ఇంట్లో మీరే ఉన్నారు, మరి మీ కొడుకు ఎవరు లేరండి? ఆ మావాడు ఐఏఎస్ కొట్టాడండి. కరెక్టరా? లేదు, ఐఏఎస్ ఆఫీసర్ కొడితే లోపలేస్తారు. మీరు ఏం చేస్తారు సార్ ఊర్లో? ఊర్లో ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే సినిమాలో పెద్ద రైడ్ లాగా ఇలా ఇలా తిరగదు, మాకు మామూలుగా వేసుకుంటాం. సార్ మీ ఊర్లో ఎవరైనా తప్పు చేస్తే తీర్పు ఏమిస్తారు సార్? ఎవడైనా తప్పు చేస్తే, అది తెలిసి చేస్తే ఊరి నుంచి బహిష్కరిస్తాం. ఊరి నుంచి బహిష్కరించారా? మరి మీరు ఇక్కడికి వచ్చారు? నన్ను బహిష్కరించారు. ఏం తప్పు చేశారు సార్? మా ఊర్లో ఎవడ కనిపిస్తాడికి నేనే ప్రెసిడెంట్ చెప్పుకుంటున్నాను, అందుకే బహిష్కరించారు. మరి ఇంతకు మీరెవరు? ప్రెసిడెంట్. రామ్ భాయ్ అదేంటండి ఇప్పుడే వచ్చారు, బాయ్ చెప్పేస్తున్నారు. అది బాయ్ కాదండి, బాయ్ బెహన్లో బాయ్. బాయ్ ఇదే మన ఇల్లు. ఎట్లున్నావు? అదేంటండి దుబాయ్ అంటున్నారు? అదే ఎట్లున్నావు తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతున్నారు. దుబాయ్లో చదువుకున్నాడు, తెలంగాణ ఎగ్జామ్ రాశాడు. మాది మీది చూడండి. ఎక్కుపలక జీనా అంటున్నాడు. ఏంటిది? అమ్మాయి నచ్చిందని ఎక్కుపలక జీనా అంటున్నాడు. నేనేం చెప్పాలి? దిగిపోతారా జీనా అనండి. ఏంటండి ప్రార్థిస్తున్నారు? ఎవరికండి ప్రార్థించట్లేదు. పాతేసిన జోకులు ఉంటాయి కదా, ఇప్పుడు గుర్తొచ్చుంటాయి. ఎలా వచ్చారు ఆయన? ఇప్పుడు ఫ్లైట్ లో వచ్చాడండి. కొంచెం లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందా ఫ్లైట్? మాది ఫ్లైట్ లో వస్తుంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ వెనకెళ్ళి కొట్టించుకొని వచ్చినాం. ముందుకు వచ్చొచ్చు కదా. మా దాంట్లో వెనకెళ్ళడానికి సపరేట్ పెట్రోల్ ఉంటుంది, బాటిల్స్ లో పెడతాం, దిగి పోసుకొని వెళ్ళిపోతాం.
ఊర్లో వాళ్ళకి ఏమన్నా ఉందా కనుక్కో. మీకు ఊర్లో ఏమైనా ఆస్తులు ఉన్నాయండి? ఉన్నాయి. ఏమున్నాయండి? 100 ఎకరాల మామిడి తోట ఉంది. ఇది అన్సీజన్ కదా ఇప్పుడు? అవునండి, అందుకే చింతకాయలు పండిస్తున్నాం దానికి. మామిడి చెట్టు చింతకాయలు పండించడం ఏంటండి? అంటే విత్తనాలు వేసినప్పుడు రెండు కలిపేసేస్తాం. ఆ. ఆ సీజన్ లో వచ్చి మామిడి చెట్లు మామిడికాయలు పోస్తాయి, ఆ. అండ్ అన్ సీజన్ లో వచ్చి చింతకాయలు కాస్తాయి. మరి ఇప్పుడు వర్షాకాలం కదా, ఆ. ఖాళీ ఎంటీ. రే సుధీర్, ఎవరైనా? మాది దుబాయ్ షేక్. మొహానికి మిల్క్ షేక్ ఎవరు? ఇడు దుబాయ్ షేక్ సార్. దుబాయ్ షేక్ మీది ఓకే అంటే మాకి మీకి అరే అన్నిసార్లు మాకి మీకి అంటే నాకేస్తారా పక్కరా. ఇప్పుడు తెలుగులో మాట్లాడి ఏంటి సంగతి ఏమైంది? అంత సెట్ అయిపోయిందిరా. అంత సెట్ అయిపోయిందా? మొత్తం 50-50 కదా? 50-50 ఏదో ఒకసారి సూపర్ రా. అవునా? నువ్వు అదృష్టవంతుడు రా. సుధీర్, ఆఫీస్ టైం అవుతుందిరా. ఏంట్రా? ఆఫీస్ టైం దా, బయలుదేరు. ఏమైందిరా? బండి స్టార్ట్ అవ్వ, కొంచెం తేరు ఒకసారి. ఆడిందా? స్టార్ట్ అవ్వ, కొంచెం కొంచెం. ఆఫీస్ వచ్చేసింది. ఆఫీస్ వచ్చింది కదా, ఇంకెందుకు పద. బండి ఏమన్నా ప్రాబ్లం మెకానిక్ చూపించచ్చు కదరా? మెకానిక్ చూపించిన వేస్ట్ రా. ఏమైంది? లోపల ఇంజిన్ లేదు, లోపల ఇంజిన్ లేదు. చాలా మందిని గోకేమో, మన గోకిన ప్రతి ఒక్కరు వర్కౌట్ ఇది వర్కౌట్ అవట్లేదు ఏంటారా బాబు? నేను రైలు వేసుకో. మ్యాటర్ ఏంటో కనుక్కుంటా. హాయ్ అండి. హాయ్ అండి. లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఓ సూపర్. అబ్బాయిల క్వాలిటీస్ ఏం కావాలో? నా కాబోయే వాడు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడకుండా ఉండాలి. దా ఫస్ట్ ఫెయిల్ దా. అయిపోయింది, ఫెయిల్. ఉండరా ఫ్రెండ్ ఎంకరేజ్ చేయాలి కదా. సరే అనుకోని మిగతాయి. నెక్స్ట్ అండి. అందంగా ఉండాలి. అందంగా ఉండాలి. ఈ ముక్క ముందు చెప్తే ఫస్ట్ డ్రాప్ అయిపోయాం కదా. దా దా దా. ఎక్స్క్యూజ్ మీ రాధా, నువ్వు పెద్ద అందంగా ఉండవు. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కూడా. నేను ఏదో నేను ప్రేమిస్తున్నా అని చెప్పి నువ్వు పెద్ద ఊహించక్కర్లా. నేను నీ పెళ్లి చేసుకోను. ఐ హేట్ యూ. ఏంట్రా? సూపర్ షాట్. ఏంట్రా అలా కొట్టింది? అమ్మాయి సగ్గి సినిమా చూడలేదేమో. కొంచెం లేట్ అయ్యారేంటి? ఏం లేదండి, బస్సు బాగా స్లో వచ్చింది. మీకు బైక్ ఉంది కదా? బస్సు వెనకాల వచ్చాను, అది చాలా స్లో వచ్చింది. మీరేం తొందరగా వచ్చారు? ఆ బస్సు ముందు మేము ఉన్నానులేండి. శశిరేఖ, మకర రేఖ, సురేఖ. అసలు మీ గుళ్ళో ఉంటే తెలుసా, అమ్మాయిలందరూ నా దగ్గరికి వచ్చి మాట్లాడలేవారు. అదేనా సార్? నా చెప్పులు స్టాండ్ ఉండేది గుళ్ళో. సార్, నాకు దండ కింద చూడరా. తండ్రికి లేదే, అక్కడ పడిపోయింది. ఉదయం స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో పడ్డాను సార్, పడిపోయి ఉంటది. ఎంత తేజ్ వచ్చిన మీరు ఏంటి సార్ పెళ్లి చేసుకోలేదు? నాకు అర్థం అవ్వదు. పెళ్లి చేసుకున్నాం అనుకో, ఇల్లాలు వండిందే తినాలి. అది పెళ్లి చేసుకున్నాను అనుకో, రోజు ఒక దగ్గర తినొచ్చు హ్యాపీగా. ఏ హోటల్ నచ్చితే ఆ హోటల్ తినొచ్చు. తీరా వెళ్ళు. అరే మీ పని మంచి అదిరిపోయింది. దరిద్రుడా, కార్ డ్రైవర్ ఓడివి నువ్వు, కార్ డ్రైవర్ ఓడివి నువ్వు. మన ఇలాగే కలుసుందానన్నా. ఏం చేస్తారు మీరు? మోసాగా ఇంటికి పిలిస్తే ఏంటిది? ఏంట్రా? ఆయన ఎవరు అనుకుంటున్నారా? ఎవరు? తండ్రి. తండ్రి. ఇదిగో, నువ్వు నా కొడుకువి, అది నా పెళ్ళం. లక్ష్మి, ఎన్ని రోజులు కిసిరి గారు ఏంటండి అడవడుగునా? సుధీర్ గారు మమ్మీ. ఏంట్రా? ఏంట్రా? ఆయన ఎవరో తెలుసా? ఆ. నా ధర్మపత్రుడు రా. పిలిస్తే ఒకటైపోతారా? ఎందుకు అవర్రా? మీ అమ్మ నాన్న నాకు ఇక్కడ ఉండాలి, ఎక్కడ దూరం నా వెళ్ళిపోవాలనిపిస్తుంది. బండి వేసుకెళ్ళిపో, నా బండి వేసుకెళ్ళిపో. మీ నాన్న గురించి నీకు చాలా విషయాలు చెప్పాలరా. ఏంటి? ఒరేయ్, మీ నాన్న శ్రీరామచంద్రుడు రా. నీకు కూడా ఒక విషయం చెప్పాలి. సేమ్ నీ పోలికలే. అమ్మాయిని చూడు. సిగరెట్ తాగడు, మందు తాగడు. ఆడు ఎవడు రక్తమే? అమ్మా ఇతను మందు తాగాడు, తాగడు. ఈడు మందు తాగాడు, ఆడి తిరగడు కాల్చడు, తాగడు. ఈడు తిరగడు కాల్చడు. ఆడికి అమ్మాయితో సంబంధం లేదు. లేడికి కనకు వయసుకి కొంచెం మర్యాద, దరిద్రుడని. మర్యాదీరా, మర్యాదీరా. మరి నన్ను పని మంచి అంటావా? ఇతనికి అమ్మాయిలతో ఏం సంబంధం లేదు. లేదు. ఈడికే లేదు. లేదు. మీ అందరూ ఎరుపాపులమే. ఎరిపప్పని. అరే సుధీర్, చాలా రోజుల తర్వాత నా భార్య దొరికింది అనే ఆనందం కంటే నువ్వు నా కొడుకు అనే నిజం కలిసివేస్తున్నారు. నాది అదే. తండ్రి దొరకపోయినా పర్లేదు, నువ్వు నా తండ్రి అనేసరికి ఎందులో దూకి చచ్చిపోవాలి.